శ్రావణి అక్క శ్రావణి అక్క మళ్ళీ వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ ఎల్ఎంఏ స్టూడెంట్స్, ఫస్ట్ బ్యాచ్ మనందరి పాడాలనుంది మా సిరీస్ విన్నర్ తను. పాడాలనుంది మొత్తం సిరీస్ అంటే లైక్ మాకంటే ముందు కదా, మన సిరీసే కదా, మనకు ముందు సిరీస్ మొత్తం ఫైనల్ విన్నర్ తను. యా షీ ఈస్ ప్లేబ్యాక్ సింగర్. అండ్ అలాగే మనందరికీ ఎంతో ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారు తెలుసు కదా, అనూప్ రూబెన్స్ గారి వైఫ్. అండ్ మనందరికీ ఎంతో ఇష్టమైన ఇష్క్ ఆల్బంలో సూపర్ డూపర్ సాంగ్స్ పాడింది అండ్ ఇప్పుడు మాట్లాడుతుంది. అదే కష్టం. చాలా మొమాటం. మాట్లాడమంటే కష్టం కానీ పాడమంటే పిచ్చెక్కిచ్చేస్తుంది. నువ్వు పాడినా ఓకే, మాకు నీ ఇష్టం. చెప్తాను, ఏం పాట గుర్తొస్తుందో అది పాడు. సా సరిగమ 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 పదని. సరిగమ పదని ఏం పాట గుర్తొస్తుంది? స్వరాలే పాడేసాయి, అయిపోయింది. సరిగమ పదని స్వరాలే మది పాడే జనన జనన లయ గతిలో తను వాడే. సరిగమ పదని స్వరాలే మది పాడే జనన జనన లయ గతిలో తను వాడే. స్వరతాళ సంగమమీ గీతము హృదయాల రవళించు సంగీతము. స్వరతాళ సంగమమీ గీతము హృదయాల రవళించు సంగీతము. ఆ సదమని దమరి సరిగమ పదని స్వరాలే మది పాడే జనన జనన లయ గతిలో తను వాడే. ఇప్పుడు నువ్వు సా రీ గమ అని పాడుతూ వెళ్ళు, వాడు ఆన్సర్ ఇస్తాడు. దీపు నువ్వు సా అంటే ఏం ఆన్సర్ ఇస్తాడో చూద్దాం. సా సరాగడోలలై ఊగి రీ రాగమాలలై సాగే గా గొంతులన్నీ శృతి చేసి మా మనసులన్నీ జత చేసి పా పదము పాడుతూ దా దయాగుణముతో నీతి బాటలో సాగేమో. సరి సని సని ధనిద పద పమ పమ గమ గరి గరి సా సరాగడోలలై ఊగి రాగమాలలై సాగి గొంతులన్నీ శృతి చేసి మనసులన్నీ జత చేసి పదము పాడుతూ దయాగుణముతో నీతి బాటలో సాగేము. సరి సని నిసనిద దనిద పదప సానిద సానిద పమగరి సరిగమ పదని స్వరాలే మది పాడే జనన జనన లయ గతిలో తను వాడే. స్వరతాళ సంగమమీ గీతము హృదయాల రవళించు సంగీతము. స్వరతాళ సంగమమీ గీతము హృదయాల రవళించు సంగీతము. ఆ సదమని గమరి సరిగమ పదని స్వరాలే మది పాడే జనన జనన లయ గతిలో తను వాడే. సరిగమ సరిగమ పదని స్వరాలే మది పాడే. థ్యాంక్ యూ. మీరు ఇది ఎప్పుడు నేర్చుకుని ఉంటారు? ఎన్నేళ్ల క్రితం నేర్చుకుంటారు? 25 years 25 అయినట్టు. 25 years క్రితం నేర్చుకున్నారు వీళ్ళు ఈ పాటని.
వీళ్ళ నిద్రలో లేపినా పాడేస్తారు. సో దట్ ఈస్ ద, అంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు పేరెంట్స్ అండర్లైన్ చేసుకోండి, హోంవర్క్ చేయించండి. క్లాస్లో నేర్పించిన పాట మళ్ళీ క్లాస్లోకి వచ్చాక ఆ బుక్ ఓపెన్ చేస్తే ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్టు ఉంటుంది వాళ్ళ నాలెడ్జ్. అందరూ హోంవర్క్ చేయించాలి, వీళ్ళ పేరెంట్స్ హోంవర్క్ చేయించేవాళ్ళు. సో ఇంట్లో పాడుకునేవాళ్ళు, కొన్ని వందల సార్లు నేను నేర్పించిన పాటలు పాడుకునేవాళ్ళు. కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళు మర్చిపోయే సమస్యే లేదు. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సాహితీ చాగంటి ఈస్ హియర్. ఓకే, సాకేత్. సాహితీ చాగంటి, ద లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ ఆఫ్ ద రీసెంట్ టైమ్స్. ఇప్పుడున్న ప్రతి సినిమాలో మినిమం ఓ పాట పాడుతోంది. అటు భీమ్లా నాయక్, క్రాక్, ఆచార్య, RRR. మీరు ఈ పెద్ద సినిమా ఒకటి రిలీజ్ అవుతుంది అంటే ఫస్ట్ హీరోని ఫిక్స్ చేసుకోవట్లేదు, సాహితీని అడుగుతున్నారు. అవన్నీ ఓకే. సాకేతన్న మ్యూజిక్ లో ఎప్పుడు పాడుతున్నాను అనేది క్వశ్చన్. ఒకసారి అందరూ చప్పట్లు కొడితే 20 సెకండ్ ఫ్రీయా? ఫ్రీ. అయితే 23rd కనిపించు. అందరికీ నమస్కారం. చాలా 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 ఆనందంగా ఉంది. ఫస్ట్ ఈ అట్మాస్ఫియర్లోకి అసలు ఇలా లోపలికి రాగానే ఐ ఫెల్ట్ సో ఎమోషనల్. ఎందుకంటే అందరూ మన అంకుల్స్, మన ఆంటీలు. ఇది ఇయర్స్ ఆఫ్ ఒక జర్నీ ఇది. అసలు చాలా 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 ఓవర్వెల్మింగ్గా ఉంది. ఎందుకంటే నేను ఒకప్పుడు ఈ స్టేజ్ మీద డ్యాన్స్ చేశాను, నేను పాట పాడాను, నేను నేర్చుకున్నాను. అండ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ లుకింగ్ ఎట్ ఎవ్రీబడి పార్టిసిపేటింగ్. నేను ఎల్ఎంఏ నుంచి నేర్చుకున్నది అంతా ఇంత కాదు. ఎవ్రీ సింగిల్ థింగ్, ఒక మ్యూజిక్ అని కాదు, ఇది అని కాదు, సార్ వల్ల ఐవ్ లెర్న్డ్ సో మచ్. చాలా 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 ఇండెప్టెడ్ అని చెప్పాలి సార్కి. ఎవ్రీథింగ్ ఇప్పుడు ఆయన దగ్గర నేర్చుకున్నవన్నీ కూడా ప్లేబ్యాక్లోను అలాగే లైఫ్లోను, బీట్ ప్రొఫెషనల్లీ ఆర్ పర్సనల్లీ అది అప్లై చేసే ఛాన్స్ దొరుకుతోంది. అండ్ ఎంత ఫ్యూచరిస్టిక్గా ఎప్పటి నుంచి అంటే ఇప్పుడు జరిగే దాన్ని బట్టి హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ ద ఫ్యూచర్ అనేది కూడా సార్ అన్నీ నేర్పించారు, నేర్పిస్తూనే ఉన్నారు. అండ్ వీఆర్ స్టిల్ లెర్నింగ్. సో ఐఎమ్ జస్ట్ ఫార్చునేట్ దట్ అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై మదర్. నన్ను చిన్నప్పుడే నన్ను ఎల్ఎంఏలో జాయిన్ చేసినందుకు, అలాగే నాకు ఇంత పెద్ద ఫ్యామిలీని ఇచ్చినందుకు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని ఇచ్చినందుకు. సో మా అమ్మగారు లేకుండా నేను అసలు దెర్ ఇస్ నో వే ఐ వుడ్ హ్యావ్ బీన్ అ సింగర్. సో I have to thank her for LMA also and everything, of course. So, yes, sir. RRR కావాలా, ఎత్తర జెండా కావాలా, క్రాక్ కావాలా, మాస్ బిర్యానీ కావాలా, భీమ్లా నాయక్ కావాలా, అన్నీ కావాలా? వెరీ గుడ్. స్పాటిఫై, వింక్ ఇవన్నిట్లో సాహితీ చాగంటి అని కొట్టదు, వచ్చేసేయండి. लाहे 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 ले కొండల రాజు బంగారు కొండ కొండ జాతికి అండా దండ మధ్య రాత్రి లేచి మంగళ గౌరి మల్లెలు కోసిండే ఆటిని మాలలు కడతా మంచు కొండల సామిని కలసిండే లాహే 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 లే మెళ్ళో మెలికల నాగుల దండ వలపుల వేడికి ఎగిరి పడంగా ఒంటి బూది జల జల రాలి పడంగా సాంబడు కదిలిండే అమ్మ పిలుపుకు సామి అత్తరు సెగలై విలవిల నలిగిండే లాహే 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 లే కొర కొర కొరువులు మండే కళ్ళు జడలిర పోసిన శివుపిరి కురులు ఎర్రటి కోపాలగసిన కుంకం పొట్టు ఎన్నెల కాసిండే పెనిమిటి రాకను తెలిసి సీమా తంగి సిక్కులు పూసిండే ఉబలాటంగా ముందటి కురికి అయ్యవతారం చూసిన కలిగి కింద శంఖం సూలం పైరాగేశం ఎందని సణిగిందే ఇంపుగా ఈ పూటైనా రాలేవా అని సనువుగా కసిరిందే లాహే 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 లాహే
సూపర్ థ్యాంక్ యూ అన్న సూపర్ సూపర్. ఇలానే ప్రతి మూవీలో మినిమం 3 పాడేసి చెప్పా. 23rd 22nd ఓకే అయితే మన ఎల్ఎంఏ వేరే స్టూడెంట్సా? చూడు అది మీ సార్ ఏమంటున్నారంటే కొంచెం వేరే వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వు అంటున్నారు. అన్నీ నువ్వే పాడేస్తుంటే ఓ 10 ఏళ్ళు పాడిన తర్వాత ఇస్తుందంట. బట్ వెరీ 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 హ్యాపీ ఫర్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సూపర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చిన్న ఫిల్లర్ చేస్తాము. నేను బీటీఎస్ హూస్ బాలా త్రిపుర సుందరి గారు ఇద్దరం కలిపి BTS నా నట విశ్వరూపం చూడబోతున్నారు మీరు. ఆల్ ది బెస్ట్. బేసిక్గా సరే ఆవిడ సౌందర్య గారు కొంచెం కన్విన్సింగ్గా ఉంది. నా అందానికి నేను చిరంజీవి గారిని. మీరు భరించాలి తప్పదు. మీరు భరించాలి తప్పదు, మీకు ఆప్షన్ లేదు. ఓకే, సో ఇది బేసిక్ ఏంటంటే చూడాలనుంది మూవీలో ఒక సీన్, దాన్ని మేము రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అంకిల్ మీ ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీ ఇష్టం. మీరే మణిశర్మ గారు ఈరోజు. ఓకే 3, 2, 1 యాక్షన్. నేను బయటికి వెళ్తున్నాను. మీరు ఎక్కడికి వెళ్తున్నారో నేను అడగను, కానీ ఎక్కడికి వెళ్తున్నారు? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, కానీ గుడికి వెళ్తున్నాను. నేను రావాలనుకుంటున్నాను, నేను వస్తాను. అది మీ ఇష్టం, రండి. టింగ్ 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 అంటే గుడికి వచ్చామన్నమాట. ఓకే, ఏమైంది? మా వాసు తప్పిపోయింది ఇక్కడేనండి. అయ్యయ్యో, ఎప్పుడమ్మా? జాతరలో. అయ్యో, ఎన్నేళ్ళు? ఒక 2-4 ఏళ్ళు ఉంటాయి వాసుకి? కాదండి, 25 ఏళ్ళు. 25 ఏళ్ళ? 25 ఏళ్ళ బడుద్దాయి గాడిద, అడ్డగాడిద తప్పిపోయాడని ఇప్పుడు ఏడుస్తున్నావు. దాన్ని తప్పిపోవడం అన్నారు, పారిపోవడం అంటారు. రామకృష్ణ గారు. ఎవరండి మా వాసు రామకృష్ణ గారు? ఎవరు? పారిపోలేదండి, రామకృష్ణ తప్పిపోయాడు. గారు ఎవరండి? మీరేనండి సాకేత్ గారు. ఓకే అండి, చెప్పండి. మా వాసు తప్పిపోలేదండి, పారిపోలేదండి, తప్పిపోయాడు. నేను అదే చెప్పానండి ఇందాల. మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నేనా? పోన్లేండి, ఏదో ఒకటి చేస్తున్నా. సరే, ఇంతకీ తప్పిపోయేటప్పుడు అదే తప్పిపోయేటప్పుడు ఏమేమి ఉన్నాయి అతని దగ్గర? లెంత్ ఉందా? లెంత్ ఎక్కువైనా పర్వాలేదు. లెంత్ ఎక్కువైనా పర్లేదు. సరే, డైలాగ్ అది. ఓకే, లెంత్ ఎక్కువైనా పర్లేదు, మీరు చెప్పండి, నేను కూర్చొని వింటాను. నేను మా వాసు అందరి ప్రేమికుల్లాగే మేము ప్రేమించుకున్నాం. ప్రేమయాత్రలకు ఓకే. హౌరా మేల్ ఎక్కేసి కలకత్తా వచ్చాము. ఇక్కడ కాళీమాత ఉత్సవాలు కావటంతో మా వాసు పారిపోయాడండి. అయ్యో, పారిపోయాడు. తప్పిపోయాడు. మీరే ఒప్పుకున్నారు. తప్పిపోయాడు. సరే అమ్మా, ఇంతకీ మీ వాసు తప్పిపోయినప్పుడు మీ వాసు దగ్గర నీ తాలూకా సంబంధించిన వస్తువులు ఉన్నాయా? 7 వారాల నగలతోటి పారిపోయాడండి. అవి ఎంత బరువు ఉంటాయో పాపం, మోయలేక ఎంత బాధపడుతున్నాడు. పాపం 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 7 వారాల నగలు తీసుకొని పారిపోయాడు. దాన్ని గారు. తప్పిపోవడం అన్నారు. సాకేత్ గారు, మళ్ళీ మీరు అంటున్నారండి. సరే అండి, క్షమించండి, ఇంకేం చేయలేం. మీరు ఓ పని చేయండి, ఈ బాధతోని మీరు అయితే మీ ఊరు జంప్ అయిపోండి. వాడు తిరిగి అయితే రాడు. లేదా పక్కనే మనకి ట్యాంక్ బండ్ ఉంది, సినిమాలో గంగ ఉంది, కానీ ఇక్కడ ట్యాంక్ బండ్ ఉంది. నమ్మించే ప్రయత్నం చేస్తాను, చూడండి. చేయండి. ఇదిగోనండి, చూసారా? మా వాసు నా కోసం రాసిన ప్రేమ లేఖ ఎంత ఘాటుగా రాశాడో చూడండి. చాలా ఘాటుగా ఉన్నాయండి. ఈ ఘాటుతనం వల్ల వచ్చిన దగ్గు వల్లే కరోనా వచ్చిందని టాక్ కూడా ఉంది. సరే కానీ ఇంతకీ మీ వాసు ఏం చేస్తూ ఉంటాడు? రికార్డింగ్ డాన్స్. ఏంటమ్మా? రికార్డింగ్ డాన్స్ అండి. అదే మీతోని రాంగ్ స్టెప్ లేపించినప్పుడే నాకు తెలుసు. సాకేత్ గారు, మళ్ళీ మీరు అదే మాట అంటున్నారండి. రాంగ్ స్టెప్ ఏం కాదు, మా వాసు సరిగ్గానే చేస్తాడు. ఏది నేర్పించి ఏ వేషం కడితే ఆ వేషంలో ఉంటాడు తెలుసా? అదే అందుకనే వేషాలు కట్టి వెళ్ళిపోయాడు, వేషాలు వేసి. రండి అయితే చూపిస్తా మీకు. చేయండి అమ్మా.
వనవల్లప్ప వల్లప్ప వల్లప్ప కించై సామిరంగా ప్రేమరాగం అతీమ తాళం జంట కచేరీ చేస్తుంటే వనవల్లప్ప వల్లప్ప వల్లప్ప కించై సామిరంగా ప్రేమరాగం అతీమ తాళం జంట కచేరీ థ్యాంక్ యూ అసలు సూపర్. ఒక్కసారి సీన్ చూసి చేయడం జరిగిందండి. కొంచెం తప్పులు ఏమైనా ఉంటే అడ్జస్ట్ అవ్వండి. ఇప్పుడు చెప్పండి, మా వాసు కరెక్ట్గా చేసి నేర్పించాడా, రాంగ్గా నేర్పించాడా? కరెక్ట్గా నేర్పించాడా అండి వాసు? మాకు వచ్చిన లాంగ్వేజ్లో కరెక్టేనండి. పోన్లేండి. అంతే కదా మీ ఉత్సాహం, అంతేనా? మీ ఉత్సాహం. కాదు, F3 రిలీజ్ అవబోతుంది. అంతేగా. ఓకే, థ్యాంక్ యూ. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. జరిగిన ఈ పరాభవానికి నేను ఇంటికి రాలేను తండ్రి. నేను తలెత్తుకొని ఎలా జీవించేది? మనం ఈ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోదాం. అలాగే తల్లి, నీ ఇష్ట ప్రకారమే చేద్దాం. గురువర్య మమ్మల్ని క్షమించండి. నా కుమార్తె అనాలోచితంగా చేసిన పనికి నేను చాలా చింతిస్తున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, నా రాజ్యంలోనే ఉండండి. నా కుమార్తె చేత క్షమాపణలు చెప్పిస్తాను. రాజా, క్షమాపణలు చెప్పిస్తే సరిపోదు. రాజకుమార్తెననే గర్వంతో కన్ను మిన్ను కానక ప్రవర్తించింది. తగిన శిక్ష అనుభవించాల్సిందే. నా కుమార్తెకు ఏ శిక్ష విధించినా నాకు సమ్మతమే. కానీ మీరు ఈ రాజ్యం వదిలి వెళ్ళడానికి మాత్రం నేను ఒప్పుకోను. నా కుమార్తెకు దాసీగా తన పరివారంతో రావాలి. నా కుమార్తెకు సపర్యలు చెయ్యాలి. ఇదే నేను ఆమెకు విధించే శిక్ష. తక్షణమే నా కుమార్తెను తీసుకువచ్చి మీకు అప్పగిస్తాను. తల్లి, నాన్నగారు, ఎంత పని చేశావమ్మా. శుక్రాచార్యులు వారు సామాన్యులు కారు. వారికి కోపం వస్తే మన వంశమే నాశనం అయిపోతుంది. క్షమించండి నాన్నగారు. క్షణికావేశంలో దేవయాని అవమానించిందని పట్టరాని కోపంలో చేశాను. అంతేకాని కావాలని నేను ఈ తప్పు చేయలేదు. ఈ రాజ్యం మేలు కోసం నేను దేనికైనా సిద్ధం. నా రాజ్యక్షేమం కోసం నిన్ను దేవయానికి దాసిగా పంపిస్తానని శుక్రాచార్యులు వారికి మాట ఇచ్చాను. ఎంత పని చేశారు నాన్నగారు. దేవయాని చేతుల్లో ఎన్ని కష్టాలు పడవలసి వస్తుందో. తప్పదు తల్లి. ప్రజల క్షేమం కోసం ఒక్కొక్కప్పుడు మహారాజు ఏ త్యాగానికైనా వెనుకాడకూడదు. అంతా మంచే జరుగుతుంది. భయపడవద్దు. అలాగే తండ్రి. మహారాజా, ఆపద సమయంలో నాకు సహాయం చేశారు. మీ మేలు మరచిపోలేను. మీకు కృతజ్ఞతలు చెప్పుకుందామని చూసేటప్పటికీ మీరు వెళ్ళిపోయారు. మళ్ళీ మిమ్మల్ని ఇలా కలుసుకుంటానని అనుకోలేదు. ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకునే మహారాజు నేను. ఒక అబల
నిస్సహాయంగా బావిలో పడి ఉంటే సహాయం చేయకుండా ఎలా ఉండగలను? ఇందుకు ప్రత్యేకంగా మీరు కృతజ్ఞతలు చెప్పనవసరం లేదు. ఓ రాజా, మీ ఔదార్యానికి రుణపడి ఉంటాను. నా చేయి అందుకున్నప్పుడే మనకి పాణిగ్రహణం జరిగింది. సగం పెళ్ళైనట్లే తొలి చూపుల్లోనే మిమ్మల్ని ఆరాధించాను. నన్ను వివాహం చేసుకొని నా కోరిక తీర్చండి. నీవు బ్రాహ్మణ కన్యవు, నేను క్షత్రియుడను. నిన్ను వివాహం చేసుకోవడం శాస్త్ర సమ్మతం కాదు, వర్ణ సంకరం. ఇది ధర్మ విరుద్ధం. మన వివాహం ధర్మ విరుద్ధం కాదు. కచుని శాపం వల్ల నేను ఏ బ్రాహ్మణ వరుణ్ణి భర్తగా పొందలేను. కాబట్టి మన వివాహం శాస్త్ర సమ్మతమే. కచుడు నీకు ఎందుకు శాపం ఇచ్చాడు? ఆ వృత్తాంతాన్ని తెలియచేయగలవా? ఓ రాజా, దేవదానవులు నిరంతరం ఒకరితో ఒకరు పోరాడుతూ ఉంటారు. ఆ పోరులో ఎంతో మంది మరణిస్తున్నారు. మా నాన్నగారు మృత సంజీవని విద్య ద్వారా దానవులను బ్రతికిస్తూ ఉండేవారు. దేవతలు మాత్రం ఎక్కువ సంఖ్యలో చనిపోవడంతో వారి సంఖ్య రోజు రోజుకు తగ్గుతూ ఉండేది. దానితో బృహస్పతి తన కుమారుణ్ణి మృత సంజీవని విద్యని నేర్చుకొని రమ్మని మా నాన్నగారి వద్దకు పంపారు. విషయం తెలుసుకున్న మా నాన్నగారు గురుధర్మానికి ద్రోహం చేయడం ఇష్టం లేక అతడిని శిష్యుడిగా అంగీకరించాడు. కచుడు ఓర్పుగా మా నాన్నగారి వద్ద విద్యను నేర్చుకోసాగాడు. అతని మంచితనం నన్ను ఆకర్షించింది. అతని అందం పట్ల మోహితురాలైనాను. నాకు తెలియకుండానే అతనిపై ప్రేమ కలిగింది. కచుడు మా నాన్నగారి వద్ద విద్య నేర్చుకోవడం మిగతా దానవులకు గిట్టలేదు. ఎన్నోసార్లు అతడిని చంపారు. తిరిగి మా నాన్నగారు బ్రతికించడంతో చివరికి అతని శరీర భాగాల్ని కాల్చి బూడిద చేసి శరపానీయంలో కలిపి మా నాన్నగారి చేత తాగించాడు. మా నాన్నగారు కచుడు తన ఉద్దరమందున్నట్లు గ్రహించి అతడికి మృత సంజీవని విద్య నేర్పించాడు. దానితో కచుడు మా నాన్నగారి ఉద్దరాన్ని చీల్చుకొని బయటికి వచ్చాడు. తిరిగి ఆ విద్య ద్వారా మా నాన్నగారిని బ్రతికించాడు. మా నాన్నగారి ఆజ్ఞ మేరకు తక్షణమే అక్కడి నుండి వెళ్ళిపోవాలని సంకల్పించాడు. అతన్ని వెళ్ళవద్దని ఎంతగానో బ్రతిమిలాడాను. వివాహం చేసుకోమని ప్రాధేయపడ్డాను. అందుకు అతడు ఒప్పుకోలేదు. గురుపుత్రిక సోదరితో సమానం. అందువల్ల అతన్ని క్షమించమని అడిగాడు. పట్టరాని కోపంతో నీవు నేర్చుకున్న విద్య నీకు పనికి రాకుండా పోవుగాక అని శపించాను. తిరిగి అతడు ఏ బ్రాహ్మణవరునితోని నీ వివాహం జరగకుండా ఉండుగాక అని ప్రతిశాపం ఇచ్చాడు. అందువల్ల మన వివాహం ధర్మబద్ధమే. సరే దేవి, నాకును సమ్మతమే. కానీ మీ తండ్రి గారెందుకు ఒప్పుకుంటారో లేదో ఆ సంగతి నాకు వదిలిపెట్టండి. మా నాన్నగారిని ఒప్పించి బాధ్యత నాది. రండి, వారి ఆశీర్వాదం తీసుకుందాం. నాన్నగారు, వీరు యయాతి మహారాజు. నన్ను ఆపద సమయంలో కాపాడింది వీరే. వీరిని వివాహం చేసుకోవాలని కోరుకున్నాను. అందుకు వీరు కూడా అంగీకరించారు. మీ అనుమతి కోరి వచ్చాము. ఆశీర్వదించండి. శీఘ్రమే పాణిగ్రహణ ప్రాప్తిరస్తు. తథాస్తు. ఇది తీసేసుకోండి. హలో
హలో, ఎప్పటి నుంచో నిన్ను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. నీ హుందాతనం నడవడిక చూస్తే రాజకన్యలాగా ఆగుపిస్తున్నావు. అదే నిజమైతే దాసీదానిలా దేవయాని వెంట ఎందుకు వచ్చావు? ఆమెకు ఎందుకు సపర్యలు చేస్తున్నావు? రాజా, నేను వృషపరువుని కుమార్తెను. శుక్రాచార్యుల వారు మా నాన్నగారికి మంచి స్నేహితుడు. అంతేకాదు వారు మాకు రాజగురువులు. దేవయాని పట్ల నేను చేసిన చిన్న అపరాధం వల్ల ఈ శిక్షకు బలయ్యాను. నాటి నుండి దేవయానికి దాసిగా మారి సపర్యలు చేస్తున్నాను. క్షత్రియకాంతవు కాబట్టే నా మనసు నిన్ను కోరుకుంటుంది. నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను గాంధర్వ వివాహం చేసుకుంటాను. నీకు కూడా గౌరవ స్థానం కల్పిస్తాను. రాజా, నా అదృష్టంగా భావిస్తాను. కానీ దేవయానికి తెలిస్తే ఏం జరుగుతుందో అని భయపడుతున్నాను. భయపడకు, దేవయాని కంట పడకుండా నేను నీ వద్దకు వస్తాను. తండ్రి, హలో హలో, చెప్పు తల్లి. మహారాజు నమ్మించి మోసం చేశాడు. నా దాసీదాన్ని నాకు సవతిగా తెచ్చాడు. రహస్యంగా 3 పిల్లని కూడా కన్నాడు. నాకు తగిన న్యాయం జరిగేలా మీరే చూడండి. నా కుమార్తెకు ఇంత ద్రోహం తలపెట్టిన ఆ రాజుకు తగిన శాస్తి చేస్తాను. రా అమ్మా, వెళ్దాం, అక్కడే తేల్చుకుందాం. దేవి, ఆ పక్షిని చూడు, ఎంత అందముగా ఉన్నదో. అవును స్వామి, చాలా బాగుంది. రాజా, ఓరి నీచుడా, ఏ యవ్వన గర్వంతో కన్ను మిన్ను కానక ప్రవర్తించావో ఆ యవ్వనం నశించుగాక, వృద్ధాప్యంతో బాధపడదువుగాక. శాంతించండి, నా అపరాధాన్ని మన్నించండి. శంకావేశంలో చేసిన అపరాధం. ఈ రాకుమారి గుణగణాలు నన్ను ఆకర్షించాయి. నీ కుమార్తెకు ఎటువంటి ద్రోహం చేయను. నా అపరాధాన్ని మన్నించి తరుణోపాయం సెలవీయండి. నా శాపానికి తిరుగులేదు. కానీ నీ కుమారుల్లో ఎవరైనా నీ వృద్ధాప్యాన్ని తీసుకుని వారి యవ్వనాన్ని ధారపోస్తే తిరిగి నీ యవ్వనాన్ని పొందగలవు. ధన్యుణ్ణి స్వామి. శుభమస్తు. ఎవరక్కడ? వెంటనే రాకుమారులను తీసుకురండి. నాకు ఇప్పుడే వార్ధక్యాన్ని అనుభవించాలని లేదు. ఈ అఖండ భర్తావనిని ఒకటిగా చేసి పాలించాలని కోరికగా ఉంది. అంతేకాకుండా ఐహిక వాంఛలపై వ్యామోహం తీరలేదు. మీలో ఎవరైనా నా వృద్ధాప్యాన్ని తీసుకొని
నీ యవ్వనాన్ని నాకు దారపోసినట్లయితే వారికి రాజ్యాధికారాన్ని కట్టబెడతాను. నా సింహాసనానికి వారసుని చేస్తాను. మా తల్లికి ద్రోహం చేశారు. ఇప్పుడు మా యవ్వనాన్ని ధారపోయమనడం న్యాయం కాదు. మమ్ము క్షమించండి, నేను దీనికి సిద్ధంగా లేను. శుక్రాచార్యుల వారి శాపం ఎంత కఠినమైనదో తెలిసి ఏ బుద్ధిహీనుడు ఇంతటి సాహసానికి ఒడికట్టడు. నన్ను కూడా క్షమించండి. మీ ప్రతిపాదన నాకు సమ్మతం కాదు. తప్పు చేసింది మీరు, దాన్ని మీరు అనుభవించకుండా మాపై రుద్దడం సరికాదు. దీనికి నేను కూడా సిద్ధంగా లేను, క్షమించండి. తండ్రి, యవ్వనం లేని భోగభాగ్యాలు, రాజ్యాధికారం ఏం చేసుకుంటాము? ఇందుకు నేను సిద్ధంగా లేను, నన్ను క్షమించండి. తండ్రి, నాకు ఐహిక సుఖాలపై ఏ వ్యామోహం లేదు. అందువల్ల నా యవ్వనాన్ని మీకు దారపోయడానికి సిద్ధంగా ఉన్నాను. స్వీకరించండి. నీ పితృభక్తికి మెచ్చాను. ఈ క్షణమే యువరాజుగా పట్టాభిషేకం చేస్తున్నాను. నా తర్వాత నీవే సింహాసనాన్ని అధిష్ఠిస్తావు. పురువంశానికి మూల పురుషుడుగా ఖ్యాతి చెందుతావు. నాకు వెనక ఎక్కడైనా పెడతావా? నాయనప్పుడు తండ్రి నాయనప్పుడు ఐహిక సుఖాలపై వ్యామోహం తీరింది. అనుకున్నది సాధించాను. ఈ అఖండ భర్తావనిని ఒకటిగా చేసి పాలించాను. నాకు పరిపూర్ణ జ్ఞానం సంక్రమించింది. బుద్ధి, మనసు భగవంతునిపై కేంద్రీకరించబడ్డాయి. ఇక నాకు యవ్వనంతో పని లేదు కనుక నీ యవ్వనాన్ని తిరిగి నీకు దారపోస్తున్నాను. గ్రహించు. రానైనా నిన్ను నా చేతులతో అలంకరిస్తాను. రానైనా సింహాసనాన్ని అధిష్ఠించు. ఇక నుండి ఈ రాజ్యాన్ని ప్రజానికంగా పాలించు. అలాగే తండ్రి. డైలాగ్స్ కొడుతున్నాయా? ఫోన్ కావాలి మళ్ళీ. దేవి, పద మనం తపోవనానికి పయనిద్దాము. శ్రీరామచంద్రుడు అనేటువంటి స్కిట్ చూడబోతున్నాము. శ్రీరామచంద్రుడు దశరథ మహారాజు కౌశల్యాదేవి కుమారుడు, పితృవాక్య పరిపాలకుడు, ఏకపత్ని వ్రతుడు. తండ్రి మాట చెల్లించడానికి రాజ్యాధికారాన్ని పరిత్యజించి 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెనుకాడని త్యాగమూర్తి తల్లిదండ్రుల పట్ల భక్తి ప్రపత్తులతో వారిని సేవించి తరించాడు. అందుకే ఆరాధ్య దైవం. ఏమిటే ఏదో వార్త మోసుకొచ్చినట్టున్నావు? మహారాజు నమ్మించి ఇంత మోసం చేస్తాడు అని అనుకోలేదమ్మా. ఏంటి నీ గోల? కాస్త అర్థమయ్యేలా చెప్పు. మహారాజుకి మీ మీద ప్రేమ ఉందంటారా? లేకేం, నేనంటే మహారాజు గారికి వల్లమాలిన ప్రేమ. అది మీరనుకుంటే సరిపోదు, అందరూ అనుకోవాలి. ఇప్పుడు ఏం జరిగిందే? ఇంత రాద్ధాంతం ఎందుకు? మీ మేలు కోరేదాన్ని మీకు అవమానం జరిగితే చూసి భరించలేనమ్మా. నాకు అవమానం జరగడం ఏమిటే? నీకేమన్నా మతిపోయిందా? నాకు మతి ఉండే మాట్లాడుతున్నాను. తెల్లవారితే శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకమట. ఊరందరికీ తెలిసింది, మనకి మాత్రం తెలియలేదు. ఏమిటి, నా రాముడికి పట్టాభిషేకమా? ఎంతటి శుభవార్త చెప్పావే.
మందర, ఏమిటి విపరీత ధోరణి? కోపం తెచ్చుకోకండి. చిన్నప్పటి నుంచి ఈ చేతులతో పెంచాను. మీకు అన్యాయం జరిగితే సహించలేనమ్మా. నాకు అన్యాయం జరగడం ఏమిటే? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవటానికి ఏముందమ్మా? శ్రీరాముడికి రాజ్యం కట్టబెడితే కౌసల్యాదేవి రాజమాత అవుతుంది. అధికారం మొత్తం ఆమె సొంతం అవుతుంది. మహారాజు గారు ఆమె గీసిన గీత దాటరు. మహారాజు గారు మిమ్మల్ని దూరం పెడతారు. మీరు మీ సవతికి ఊడిగం చేసుకోవాల్సి వస్తుంది. మీ కొడుకు ఇక అన్నగారి అదుపు ఆజ్ఞల్లోనే ఉండవలసి వస్తుంది. బాగా ఆలోచించండి. అవునే, నువ్వు చెప్పింది నిజం. నా కళ్ళు తెరిపించావు. ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు. మీ వల్ల కాదులేమ్మా. ఇప్పుడు ఇలాగే అంటారు. తీరా రాజుగారు కనిపించగానే ప్రేమ ఒలకపోస్తే కరిగిపోతారు. మిమ్మల్ని మీరే మర్చిపోతారు. చాలించు నీ అధిక ప్రేలాపన. మర్చిపోయావా? ఆనాడు యుద్ధంలో మహారాజుకి బాసటగా నిలిచాను. శత్రువులను ఓడించి మట్టి కరిపించాను. అందుకేగా మహారాజు నన్ను మెచ్చి 2 వరాలు కూడా ఇచ్చారు. కానీ నేను కోరనే లేదు. తెలియమమ్మా, అందుకేగా ఈ తాపత్రయం. అసలే మీ మేలు కోరేదాన్ని. చాలేవే, ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు. జాగ్రత్తగా వినండి. ఆభరణాలన్నీ తీసివేసి కోపం నటించండి. మహారాజు గారు కనిపించగానే ఆయన వైపు కన్నెత్తైనా చూడకండి. మహారాజు గారు పలకరిస్తే అస్సలు మాట్లాడకండి. వారు పలకరిస్తే మాట్లాడకుండా ఎలా ఉండేదే? అయితే వెళ్ళి మీ సవతికి ఊడిగం చేసుకోండి. అంత కోపం ఎందుకే? నా మంచి మందరవి కదా, నువ్వు చెప్పినట్టే చేస్తా. అయితే వినండి. మహారాజు గారు ఇస్తానన్న 2 వరాలు ఇప్పుడు కోరుకోండి. 1 భరతుడికి పట్టం కట్టమనండి. 2వది రాముణ్ణి 14 సంవత్సరాల పాటు అరణ్యవాసమునకు పంపమనండి. అయితే సరే, నువ్వు చెప్పినట్టే అడుగుతాను. మహారాజు గారు వచ్చే వేళైంది. నేను అలక మందిరానికి వెళ్తాను. దేవి, ఎక్కడున్నావు? ఎప్పుడు నా రాక కోసం ఎదురు చూస్తూ ఉండేదానివి. నేడు ఏమైంది? ఈరోజు ఎంత పిలిచినా సమాధానం లేదు. నీకు ఎంతో ఆనందం కలిగించే వార్తని చెబుదామని వస్తే నా ఎదురు పడకున్నావు. ఓ, ఇక్కడున్నావా? ఏమిటి ఈ విచిత్ర ధోరణి? ఎప్పుడూ కళకళలాడే నీ వదనం ఏల విచారంగా ఉంది. ఇంత కళావిహీనంగా మారడానికి కారణమేమిటి? నీ ఒంటిపై ఉండవలసిన నగలు ఏల నేలపై పడినవి. ఏమి నేను చేసిన అపరాధం? నన్ను మన్నించి నాపై అలుకమానుకోవే ప్రియవదన. మీ కపట వేషాలు చాలించండి. కళ్ళబొల్లి మాటలకు ఇక్కడ లొంగే వాళ్ళు ఎవరూ లేరు. వచ్చిన దారిన వెళ్ళవచ్చు. దేవి గారికి నాపై ఇంత అలుకకు కారణమేమిటో మిమ్మల్ని చూడకుండా ఒక్క క్షణమన్నా ఉండలేను. నా హృదయం ఎల్లప్పుడూ మిమ్మల్ని చూడడానికి, మీతో మాట్లాడడానికి పరితపిస్తూ ఉంటుంది. అటువంటి నన్ను వెళ్ళిపోమనడం న్యాయమా? దేవి గారి అలుకపోవాలంటే ఈ దాసుడు ఏం చెయ్యాలో సెలవివ్వండి, తప్పక నెరవేరుస్తాను. కొత్తగా మీరేం నాకు చేయనక్కర్లేదు. ఇచ్చిన మాట కట్టుబడి ఉంటే చాలు. లోగడ నన్ను 2 వరాలు కోరుకోమన్నారు, గుర్తుందా? నేను అప్పుడు సమయం కాదు, నాకు కావాల్సినప్పుడు నేను కోరుకుంటానన్నాను. దానికి మీరు సరే అన్నారు. కోరుకో దేవి, తప్పక చెల్లిస్తాను. అయితే వినండి. మొదటిది, రామునికి బదులుగా భరతునికి పట్టం కట్టాలి. ఇక రెండవది, రాముణ్ణి 14 సంవత్సరాల పాటు అరణ్యవాసానికి పంపాలి. కైకా, ఏమిటి విపరీత ధోరణి? నా రాముణ్ణి 14 సంవత్సరాల అరణ్యవాసానికి పంపాలా? తెల్లవారితే పట్టాభిషేక్తుడై రాజ్యమేలవలసిన వాణ్ణి ఇటువంటి కోరిక కోరడానికి నీకు మనసెలా ఒప్పింది? ఇది నీకు పుట్టిన బుద్ధా, లేదా ఎవరన్నా పుట్టించారా? నా రాముణ్ణి చూడకుండా ఒక్క క్షణమన్నా ఉండలేనే. ఓసి పాపిష్టిదానా, ఇన్నాళ్ళు నిన్ను ఎంతో ప్రేమించాను. ఇటువంటి కోరిక కోరతావని కలలో కూడా అనుకోలేదు. కావాలంటే భరతుడికే రాజ్యం కట్టబెడతాను, నీకు పుణ్యం ఉంటుంది. నా రాముణ్ణి చూడకుండా నేను ఉండలేను. నా రాముణ్ణి వనవాసానికి పంపలేను. ఆడిన మాట తప్పుతారా? మీ వంశానికే కలంకం తెస్తారా? నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నువ్వే రాముణ్ణి పిలిచి నా మాటగా చెప్పు. నా రాముడి మొహం చూస్తూ నేను చెప్పలేను. రామా, ఎవరక్కడ?
వెంటనే రామచంద్రమూర్తిని తీసుకురండి. తల్లి, ఏం జరిగింది? తండ్రి గారు ఇలా ఉన్నారేమిటి? రామ, నీ తండ్రి గారు నాకు మాట ఇచ్చారు. నిన్ను 14 సంవత్సరాల పాటు అరణ్యవాసానికి పంపుతానని, మరియు నీకు బదులుగా భరతునికే రాజ్యాన్ని కట్టబెడతానని. నీ తండ్రి మాట చెల్లించడం నీ విధి. వెంటనే అరణ్యవాసానికి సిద్ధం కమ్ము. మీ ఆజ్ఞ నాకు శిరోధార్యం. తండ్రి మాట చెల్లించడం కంటే తనయునికి ఏం కావాలి? తప్పక చెల్లిస్తాను. సెలవిప్పించండి తల్లి, వెళ్ళి వస్తాను. జానకీదేవి, నేను మా తండ్రి గారి కోరిక మేరకు 14 సంవత్సరాల అరణ్యవాసానికి వెళ్ళవలసి కావున మీరు మీ తండ్రి గారి వద్దకు మిథిలా నగరానికి వెళ్ళండి. స్వామి, నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా? మిమ్మల్ని ఎడబాసి నేను ఉండగలనా? పతి ఎక్కడ ఉంటే సతికి అదే స్వర్గం, అదే పతివ్రత ధర్మం. నన్ను మీతో రానివ్వండి. లక్ష్మణ, సమయానికి వచ్చావు. ఎంత నచ్చ చెప్పినా మీ వదిన వినిపించుకోవడం లేదు. క్రూర మృగాల మధ్యకు ఈ సుకుమారిని ఎలా తీసుకువెళ్ళి నీవైనా మీ వదినకు నచ్చజెప్పి మిథిలా నగరంలో వదిలిపెట్టినా. తల్లి, అన్నగారు చెప్పినట్టే మీరు మిథిలా నగరానికి వెళ్ళండి. నేను అన్నగారికి తోడుగా ఉంటాను. వారికి ఏ చిన్న కష్టం కలగకుండా కాపాడుకుంటాను. లక్ష్మణ, నీవు కూడా ఇక్కడే ఉండి మాతృమూర్తులను జాగ్రత్తగా చూసుకో. వారికి ఏ లోటు రాకుండా చూడు. అన్న, మిమ్ము చూడకుండా నేను ఒక్కరోజైనా ఉండగలనా? మీకు సేవ చేసుకునే భాగ్యం నాకు కల్పించండి. మీ వెన్నంటే నేను వస్తాను. స్వామి, మీ చరణదాసిని. మిమ్మల్ని ఎడబాసి క్షణమైనా ఉండలేను. నేను మీతో వస్తాను. నన్ను మీతో రానివ్వండి. ఇలా కైకేయి దేవి ఆజ్ఞ మేరకు రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్తాడు. అక్కడ అష్ట కష్టాలు పడి రావణాసురుని సంహరించి తిరిగి అయోధ్యకు చేరుకుంటాడు. ఆ వేడుకలు ఎలా ఉంటాయో మనం చూద్దాం. మాతృమూర్తులకు వందనాలు. ఆశీర్వదించండి మాత. రామా, ఏమని ఆశీర్వదించును నాయన? తెల్లవారితే పట్టాభిషక్తుడవై రాజ్యమేలవలసిన వాడివి. అరణ్యవాసానికి వెళ్ళడానికి అనుమతి కోరి వచ్చావు. నీతో పాటు జానకిని కూడా తీసుకువెళ్తున్నావు. భోగభాగ్యాలు అనుభవించాల్సిన వయసులో అరణ్యాల పాలవుతున్నావు. భగవంతుడా, ఏమిటి దుస్థితి? పితృవాక్య పాలన కోసం రాజ్యాన్ని త్యజించావు. నీ వంటి కుమారుణ్ణి కన్నందుకు నా జన్మ చరితార్థమైనది. నీకు అంతా జయము కలుగుతుంది. రామా, నీకు వెన్నంటి లక్ష్మణుడు ఉంటాడు. వెళ్ళిరా, అంతా మంచే జరుగుతుంది. నాయనా లక్ష్మణ, మాత, నీ అన్నగారిని వదిన గారిని తల్లిదండ్రులుగా భావించు. ఈ క్షణం నుండి వారే నీకు సర్వస్వం. వారి అడుగుజాడల్లో నడుచుకో. కష్టంలోనూ సుఖంలోనూ పాలు పంచుకో. వారి సేవలో తరించు.
జయ రామ పరంధామా శ్రీరామ పరంధామా జయ రామ పరంధామా శ్రీరామ పరంధామా జయ రామ పరంధామా శ్రీరామ పరంధామా జయ రామ పరంధామా. రామ 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 సీతారామ రామ రామ సీతారామ రామ రామ సీతారామ రామ రామ రాజా రామ 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 రాజా రామ 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 రఘుకుల రామ 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 రఘుకుల తిలక రామ రామ రాజా రామ 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 సీతారామ 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 ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रियः आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्ति शान्ति शान्तिः. Thank you so much. Excellent skit by all our LMA kids and organized by LMA parents. Wonderful. శ్రీరామ పట్టాభిషేకం వరకు నిజంగా కళ్ళని కట్టిపడేశారు, మమ్మల్ని అందరినీ కుర్చీల్లోనే ఉంచేశారు. అస్సలు కళ్ళు ఆర్పకుండా చూసిన స్కిట్స్ పిల్లలందరూ కూడా చాలా 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 బాగా చేశారు. వీళ్ళందరికీ ఎంత గట్టిగా మనం చప్పట్లు కొట్టగలమో ఒక్కసారి నిరూపిద్దాం. ఈ మేకప్తో ఇంత ఈ అటైర్తో ఈ దుస్తులతో పొద్దున్నుంచి అండి, ఈవెన్ మేమందరం కూడా రాకుండా ముందే మేకప్ మ్యాన్ వాళ్ళు వచ్చారు. 8 నుంచి వాళ్ళు ఇలా తయారై కూర్చున్నారు ఇంత ఓపికతో. ఒకసారి రారా ఈరోజు ఇంత చక్కగా అక్కడ నిలబడు, రాముడి దగ్గర నిలబడండి. ఇక్కడ 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 ఓకే. ఏమో వాడు పుట్టినరోజు, సాత్విక్ పుట్టినరోజు. ఒకసారి పాడతారా అందరు? యా యా వాడు పుట్టినరోజు ఎక్కడుంది? అలాగే ఉండండి, తొందరగా కేక్ తీసుకుని. ఓకే, సో అప్పుడు వెయిట్ చేద్దామా కేక్ కటింగ్ అప్పుడు. మంగమ్మ రంగమ్మ మంగమ్మ హే పిల్లడు
Next, DJ Tilus are ready for you, Andi. DJ Tilus, line up, please. పేట మల్లెపల్లి మలకపేట టిల్లు అన్న డీజే పెడితే ఢిల్లా ఢిల్లా ఆడాలా. మల్లేశన్న దావత్లా పన్ను గారి భారత్లా టిల్లు అన్న దిగిండంటే డించక్ డించక్ తుంగాలా. డీజే టిల్లు పేరు మీది స్టైలే వేరు సోకమే హీరో హీరో కొట్టేది చీలు మారు. డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు బెస్సులు సంచి కొట్టు బస్సులు పట్టేటట్టు. డీజే టిల్లు పేరు మీది స్టైలే వేరు కట్టేసి కొట్టిందంటే తరగతిలు డాన్స్ ఫ్లోరు. డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు డీజే టిల్లు కొట్టు కొట్టకుంటే నామీ కొట్టు.
శేఖర్ గారు, శేఖర్ గారు, సాయి గారు. నెక్స్ట్ ఇంకో మెలోడీ కీబోర్డ్ మీద సాయి ప్రసాద్ గారు, ప్యాడ్స్ మీద శివరామ్ గారు. అద్భుతంగా మనకి పొద్దున్న నుంచి మంచి ఎంటర్టైన్మెంట్ చేసిన శివరామ్ గారికి. అండ్ తబలా అండ్ డోలక్ మీద ఆనంద్ గారు. మన ఎల్ఎంఏ ఆర్కెస్ట్రా బుడతడు సుధా. వండర్ సార్ 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 ఒక్క నిమిషం. వాడికి అందరూ ముందుకు వచ్చేయండి. శేఖర్ గారు ఓల్డ్. ఇది ఒక విచిత్రమైన కుటుంబం. వారి ఇంటి పేరు విట్ఫై అంట. ఈ పేరు ఎక్కడైనా విన్నారా? అబ్బే, ఇది ఒక విడ్డూరం. ప్రపంచంలో ఉన్న నిఘంటువులన్నీ వెతికినా దీని అర్థం దొరకదు. ఈ చిత్ర విచిత్రమైన కుటుంబాన్ని మీరే చూడండి. సంతానలక్ష్మి గారు, ఈవిడ పేరు సంతానలక్ష్మి. ఇంటి ఇల్లాలు. కూతుర్ల పోకడలు చూసి పోటెత్తిపోతూ ఉంటుంది. ఇక కుటుంబరావు గారు. ఏమండా కుటుంబరావు గారు రండి. ఈయన పేరు కుటుంబరావు గారు. ఈయనకు పాపం నోట్లో నాలుగు లేదండి. ఈయనకే కాదులేండి, మనకు కూడా లేదు. మళ్ళీ మాట్లాడుకుందాం. ఎంతసేపు గట్టిగా ఉలకలేరు, పలకలేరు. ఈయన గంజాయి చెట్ల మధ్య తులసి మొక్క లాంటివాడు. ఇక వీళ్ళ పుత్రికా రత్నాలు చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆర్ట్ పీసు. ఈవిడ పెద్ద కూతురు. ఈవిడ పేరు వాట్సాప్ వారాహి. ఎప్పుడు వాట్సాప్లోనే ఉంటుందండి, వాట్సాప్లోనే మేలుకుంటుంది. ఈవిడకు చేయి వాడకం ఎక్కువ. మహా పనిమంతురాలు అనుకోనేరు సుమా, పప్పులో కాలిసినట్టే. వాట్సాప్ చూడడం తప్ప ఏమీ తెలియదు, మన ఇళ్ళలో అమ్మాయిలాగానే. ఇక రెండో కూతురు. ఈవిడ ఇన్స్టాగ్రామ్లోనే ఇల్లరికం. ఈవిడ పేరు ఇన్స్టా ఇందుమతి. అనుమానాలతో మతి పోగొట్టేస్తూ ఉంటుంది, మీరే చూస్తారు కదా. ఇక మూడో కూతురు. ఈవిడ పేరు ట్విట్టర్ టిల్లు. ఎంతసేపు మహా తిప్పులాడి భూమి మీద కాలు నిలవదు, ఎగిరెగిరి చూడాల్సిందే, పక్షిలా ఎగురుతూ ఉంటుంది. ఈ ట్విట్టర్ టిల్లీని మీరు చూడండి, ఆవిడ ట్విట్టర్లో చేసే మహత్యాలన్నీ. ఇక నాలుగో కూతురు. ఈవిడ పేరు ఫేస్బుక్ ప్రేమ. రాక 30 ఏళ్ళకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించి, అబ్బా ఇంతకంటే ఇంకేమీ లేదు లైఫ్లో, ఎంతసేపు ఆ ఫేస్బుక్ చూసుకోవడమే అని అనుకుంటూ ఉంటుంది. ఇక పోతే లాస్ట్ బట్నాస్ మరో విచిత్రాన్ని చూడండి. ఈవిడ 5వ కూతురు. ఈవిడ పేరు యూట్యూబ్ యమున. ఎంతసేపు వంటింట్లో ప్రళయం సృష్టిస్తుంటుంది. ఇది ఈవిడ ప్రత్యేకత. యూట్యూబ్లో చూసి రకరకాల ప్రయోగాలు చేస్తుంటుంది. ఇక వీక్షించండి, వీళ్ళందరూ ఒక ఎత్తండి, వీళ్ళ పైన ఇంకో ఎత్తుంది. ఆవిడ గారే పని మనిషి పాకీజ. ఏమండి, మన ఇంట్లో ఆడవాళ్ళు మొగుళ్ళు ఇళ్ళకి రాకపోయినా పర్వాలేదు, కానీ పని మనిషి రాకపోతే మాత్రం పెద్ద టెన్షన్ పడిపోతారండి బాబు. మొగుడు ఎక్కడో కూడా పడి ఉంటాడు, పని మనిషి మాత్రం రాకపోతే వీళ్ళకి పిచ్చి కుదురుతుపోతుంది. దీని కర్మ. ఈవిడ మహా పెద్ద తోపు. ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు అన్నీ చేరవేస్తూ ఉంటుంది. ఈవిడ తగుదనమ్మాన్ని అన్నిట్లో తల పెడుతుంటుంది. ఇక చూడండి వీళ్ళ వరస. ఏమండి, బజార్ వెళ్ళి కూరలు సరుకులు తీసుకురండి పోయి. కూతుర్లు ఉన్నారు కదా, ఖాళీగా ఇటు అటు తిరుగుతున్నారు కదా, వాళ్ళని పంపించవచ్చు కదా. వాళ్ళు చేస్తారా అండి, మీకు తెలియందా? వెళ్ళండి, వెళ్ళి సరుకులు తీసుకురండి మీరు వెళ్ళి. అంతేగా అంతేగా. మొగుడు రాపోయినా పర్వాలేదు, పనియామ కోసం తాపత్యం పడుతూ ఉంది, టెన్షన్ పడిపోతూ ఉంది.
అమ్మయ్య వచ్చావా? పొద్దునుంచి కాల్ చేయి ఆగడం లేదు నాకు అసలు. నువ్వు ఫస్ట్ నాకు నాస్తా పెడితే కానీ నేను పని చెయ్యా. చేస్తానే, పని మొదలెట్టవే. మీరు వచ్చారా? ఏంటి అన్ని డబ్బులు ఇస్తే ఇన్ని కొంచెమైనా సరుకులు? పాండమిక్ అమ్మా, పాండమిక్. అన్ని తరాలు ఎక్కిపోయినాయి, రేట్లు ఎక్కువైనాయి అన్నీ. అంతేగా అంతేగా. వాట్సాప్ पे वसते लक्ष्मी, वाट्सअप मध्ये सरस्वती, वाट्सअप पे सिते गौरी, प्रभाते वाट्सअप दर्शनम. ఏ నాన్న ఎక్కడికి వెళ్ళావు? బజార్కి వెళ్ళావా? ఇప్పుడు వచ్చావు? అప్పుడే వచ్చావా? సరే నేను వాట్సాప్ చూసుకోవాలి, బాయ్. అబ్బా దెబ్బ. అంతేగా అంతేగా. అమ్మో, ఈవిడికి మనిషిని చూసిందంటే కొట్టకుండా ఉండదు రోజు. దేవుడు నన్ను పాత్ర కొట్టకుండా నేను పక్కకు దాక్కుంటాను. నాకెందుకు వచ్చిన గోల బాబు, వెదవకంప అని. ఎవరైనా పొద్దున్న లేచి దేవుణ్ణి చూసి దండం పెట్టుకుంటారు, లేదంటే చేయి చూసి దండం పెట్టుకుంటారు. ఈవిడ గారు వాట్సాప్తోనే మేలుకొల్పు. పోనీ ఏడవని అని వదిలేశాను అనుకోండి, చేయి వాడకం ఎక్కువ. మాటకి ముందు మాటకి వెనక దెబ్బ పడితే కానీ సందర్భం ముగించదు. పెళ్లి చేద్దాం అనుకున్నాను, బాబోయ్ ఇంకేమన్నా ఉందా? మొగుడిని వాట్సాప్ మైకల్లో పడిపోయి రెండో రోజే కొట్టి చంపేసింది కదండి. అవునవును, అంతేగా అంతేగా. ఈరోజు ఇన్స్టాగ్రామ్ ఎందుకో చాలా డౌన్ ఉంది. నాన్న సరుకులు తెచ్చావా? తెచ్చానమ్మా. ఏది ఇటు చూస్తాను ఇందా. అని చెక్ చేయి నువ్వు. ఏంటి నాన్న ఈ ప్యాకెట్ మీద డేట్ లేదేంటి? ఇది ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేశారో ఏమో. అబ్బో, దీనికి స్టేల్ డేట్ కూడా లేదు నాన్న దీని మీద. ఇది అసలు ఫ్రెషర్కేనా? ఏంటో మొన్న మా ఫ్రెండ్ చెప్పింది, ఇన్స్టాగ్రామ్లో అన్నీ పాచిపోయినవి, పురుగులు పట్టినవి అన్నీ వేసి ప్యాక్ చేసేస్తున్నారట. అవునా? అమ్మాయి గారు, నాకు మాత్రం ఆ పాసిపోయిన నాకు పెట్టకండి అమ్మో. నువ్వు ఉండవే. ఈ గారు పొద్దు దీని వరస ఇది పొద్దుకులు ఇన్స్టాలోనే లిరికం చేసేస్తూ ఉంటుంది. ఆ మురికిపోయిన మురిగంతా ఇన్స్టాలో చూసి 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 అనుమానాలతో మమ్మల్ని హడలెత్తిచ్చేస్తుంది. నా కర్మ. అవునవును, అంతేగా అంతేగా. నాన్నోయ్ వచ్చావా? హాయ్. అమ్మా ఆకలేస్తోంది, అన్నం పెట్టు. వచ్చావా నాన్న? ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసి చిటికలా వచ్చేస్తాను. అసలు ఈమెకు కాలు నేల మీద నిలబడదు. అమ్మో, ఈ అమ్మాయి గారికి పూనకమో ఏమో, పాపం జబ్బేమో, ఇలా ఊగుతా ఉంటది. తిప్పేస్తాగా. ఇది పెద్ద మహా షోకులాడి సోగ్గాడి శోభన్ బాబు చెల్లెలు. మరి దీని వేషాలకి దీని షోకులకి మా ఆయన పొద్దున్నే రిక్షాతోకి, మధ్యాహ్నం ఆటో రిక్షాతోకి, రాత్రి వాచ్మెన్ చేసినా కానీ దీని షోకుల ఖర్చులకి సరిపోవు కదండి. అవునవును, అంతేగా అంతేగా. ఏం నాన్న సరుకులు తెచ్చారా? తెచ్చానమ్మా. ఏం తెచ్చారు? ఇక్కడ ఉన్నాయి. కొత్తిమీర, కొయ్యగూర, కరివేపాకు. ఏం నాన్న బిల్లులు ఇచ్చారా? బిల్లా? నువ్వు అడిగావా? వాడు ఇవ్వలేదా? అదేంటి నాన్న 10 రూపాయలు పంచదారకు కూడా బిల్లులు ఇవ్వలేదా? ఇది అంతేగా. బిల్లులు ఇవ్వకపోతే పన్నులు లెక్కించడం ఎలా నాన్న? ఓమో, ఇది అంతేగా. నేను ఇప్పుడే ఫేస్బుక్లో ఉన్న బడాబాబులందరి పైన రైడ్ చేయించాను పన్నులు ఎగ్గొట్టినందుకు. అమ్మాయి గారు, నా గుర్తులా మాత్రం వేయకండి అమ్మా మీ టోకులు. ఇది చాలా ఆలోచించాల్సిన విషయమే. చాలా ఊరుకోవే. పొద్దుకులో 10 రూపాయలు కొత్తిమీరకి, కొయ్యగూరకి బిల్లులో ట్యాక్సులు లెక్కలు.
బడాబాబులు ఫేస్బుక్లో పన్నుల బొక్కలు. దీన్ని ఎవడు చేసుకుంటాడో కానీ రేపు పొద్దున్న సంసారం చేసిన ట్యాక్స్ కట్టమంటుందో ఏమో మరి. ఏమండి? అవునవును, అంతేగా అంతేగా. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ మా. నాన్న, రాత్రి నేను చెప్పాను కదా ఆ సరుకులన్నీ తెప్పించావా? అన్నీ తెచ్చానమ్మా, అదిగో అక్కడ ఉన్నాయి. ఏవి చూడండి చూడండి. వంకాయలు కాదు కాదు కాదు, కొత్తిమీర, వంకాయలు, ఆవ నూనె, పాలు, కారం, పంచదార. థ్యాంక్ యూ నాన్న, అన్ని సరుకులు తెచ్చేసావు. ఇప్పుడు నేను చూసుకో మంచి వంటకం చేస్తా. ఎలా అంటే మనకి అప్పుడు చేసింది చూసారా శ్రీలక్ష్మి, భౌభౌ బంగాళా బంగాళా భౌభౌ అని, అలాంటిదే రివర్స్లో చేస్తా నేను. ఏంటంటే బెంగాలీ భౌభౌ, దీని కొత్త పేరు. ఈ రెసిపీ ఉంది చూసారు, ఎక్కడా దొరకదు, కావాలంటే ట్రై చేసుకోండి. ఇప్పుడు నేను ఈ రెసిపీని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా, అప్పుడు చూడండి. యూట్యూబ్కి రాణి, సుజ్జీకి థాలి, బజావ్ తాళీ భాయ్. వాహ్ 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 వాహ్. అమ్మాయి గారు, నేను మాత్రం తప్పట్లు తాళాలు కొట్టనండి. మీ వంటకి దవాఖానాకి తిరగలేక చస్తున్నా మీ తిండి తినే. బోల్ అంతమంది ఉన్నారు నాకు ఫ్యాన్. నాకు 7,800 మంది ఫాలోవర్స్ ఉన్నారు తెలుసా. దీని జీవితం అంతా యూట్యూబ్లోనే గడిపేస్తూ ఉంటుంది. పద్దాక కనిపించిన ప్రతి ఒక్కరిని సబ్స్క్రైబ్ చేయండి, లైకులు కొట్టండి, గంట సిప్పలు నొక్కండి. దీని దుంపదగా. ఏమండి, ఈ సంసారం నేను సాకలేదండి, నా వల్ల కాదు. అవునవును, అంతేగా అంతేగా. అసలు ఇలాన్ని చూస్తూ ఉంటే నాకు పిచ్చెక్కేలాగా ఉంది. అర్జెంటుగా వైఫై కనెక్షన్ కట్ చేస్తా, వీళ్ళ దూల తీరుస్తా. వైఫై కనెక్షన్ కట్ చేస్తా, వీళ్ళని పిచ్చె కుదిరిస్తా. నాన్న, అయ్యగారు రావట్లేదు. హలో హలో, జియో నెట్ బాబు, ఏం వైఫై నెట్ కనెక్షన్ కానీ వీళ్ళ నా వల్ల కావట్లేదు. అర్జెంటుగా కనెక్షన్ కట్ చేయి, లేకపోతే నీకు బిల్ కట్ చేస్తా. అయ్యగారు, మీకు అమ్మగారి దగ్గర నోరు లేవట్లేదు కానీ ఇప్పుడైనా మంచిగా మేలుకున్నారులేండి. మీకు నమస్కారం. నాన్న నాన్న, నెట్ రావట్లేదు నాన్న. నాన్న, నీకు వస్తుందా? నాకు రావట్లేదు. అయ్యో నా సబ్స్క్రైబర్లు. చూసారా చూసారా, 10 నిమిషాలు వైఫై లేకపోతే వాయుగుండా వచ్చి పడిపోయినట్టు వెలవెల ఆడిపోతున్నారు. దిక్కుమాలిన సంత. ఏమండి? అవునవును, అంతేగా అంతేగా. టెక్నాలజీ వాడుకోవాలంటే బాగా వాడుకోవచ్చు, లేకపోతే ప్రతి సంసారంలో జరుగుతున్నది ఇదే. మన ఇంటికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని రెండంకులను కూడా మాట్లాడించడం లేదు మన పిల్లలు. ఆ వాట్సాప్ ఇలా చూస్తూ ఉంటారు. నేర్పండి పిల్లలకి, మంచి బుద్ధులు నేర్పండి. టెక్నాలజీ మనల్ని అందరినీ మార్చి సంసారాలని హతమార్చి పడేస్తోంది. జాగ్రత్తగా ఉండండి. టెక్నాలజీ ఎలా వాడాలో మన పిల్లలకి చెప్దాం, మనం అందరికీ చెప్దాం. నమస్తే. మరి చెప్పండి. అయినా ఒక డౌట్ సార్, వైఫై కట్టేసి మొబైల్ డేటా ఉంటుంది కదా? అవునా? ఉంటుందా? ఉంటుంది. అవును ఉంటుంది. ఫోన్ బిల్లు కడితేనే కదా సార్ మొబైల్ డేటా. ఫోన్ బిల్లు కట్టరు, వైఫై బిల్లు కట్టరు. ఓకే. ఎంతమంది వైఫై లేకుండా ఉండగలుగుతారు మీలో? వావ్. రేపటి నుంచి ఎంతమంది సార్, మీరు ఎంతమంది వైఫై కట్ చేస్తారు ఇంట్లో? ఓకే సార్, అంటే వైఫై లేకుండా ఉండగలరు కానీ వైఫ్ లేకుండా ఉండలేరంటే సార్. అవును సార్. ఎస్, బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అడిగాడట, నీకు వైఫ్ కావాలా వైఫై కావాలా అని. వైఫైయే కావాలని అడుగుతారట అందరు. సో
నిజమే 10 నిమిషాలకి అల్లకల్లోలం అయిపోతుంది. రైట్, యా, సర్టిఫికెట్స్. సో నెక్స్ట్ అమ్మాస్ డాన్స్ కి రెడీగా ఉండండి అందరూ. అరుణాచలక శేఖర్ చెట్లూరి, శేఖర్, సుధా కృష్ణ, విద్యా విజయ్ దుర్గా, దీపా శ్రీనివాసన్, BTS బాలా త్రిపుర సుందరి, టిప్పులాడి, విజయ్ దుర్గా సెకండ్ టైం వచ్చింది మళ్ళీ, సుజాత రామాచారి, సాయి సృజన. సో యూట్యూబ్ లైక్ చేయండి ఆవిడ ఛానల్ని. వాణి సీతారామన్. నాన్న మొబైల్ డేటా నాన్న.